హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజైతే ఒక మంచి వీడియో షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి మొక్కలంటే చాలా ఇష్టం. ఈ రోజుల్లో మనం మొక్కలు వేసుకోవడానికి ప్లేసు ఉండట్లేదు, దానికి అనుగుణంగా మట్టి అవి దొరకట్లేదు. కాబట్టి ఇక్కడ నాకు నేను మీషోలో అయితే ఒక బ్యాగ్స్ అయితే బుక్ చేశాను. ఇవి చాలా బాగా యూజ్ అవుతున్నాయండి, బాగున్నాయి. ఇక్కడ గ్రో బ్యాగ్స్ అని మనం వెజిటేబుల్స్ అలాగే మీరు మందార మొక్కలు కానీ ఏవైనా ఇందులో వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, నేను ఆల్రెడీ వాడాను. ఇక్కడ నేను చూపిస్తున్న వీడియోలో నా వెనకాల ఉన్న గ్రో బ్యాగ్స్ అయితే నేను ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడో కొన్నాను. అవి దగ్గర 1 year అవుతుంది. చాలా బాగా యూజ్ అవుతున్నాయి, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. మన్నిక కూడా చాలా బాగుంది. అందుకని ఇంకా నేను రీసెంట్గా మళ్ళీ మీషోలో బుక్ చేశానండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, చాలా దళసరగా వచ్చినాయి. ఎక్కువ బ్యాగ్స్ కూడా వచ్చినాయి. దీని కాస్ట్ కూడా ఎంతో చెప్తాను. మీరు ఎవరైనా మీషోలో బుక్ చేసుకుంటే కనుక లింక్ కూడా ఇస్తాను. అంటే మీరు తక్కువ ప్లేస్ ఉండి మీరు అంటే మనం ఎక్కువగా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు కదా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి మనం ఒక చోట నుండి ఇంకో చోటకు పెట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కుండీలు అయితే మనకి పగిలిపోతూ ఉంటాయి కాబట్టి మనం అవి పెట్టుకోవడానికి అసలు కష్టమైపోతుంది. అట్లా మనం లేపడం కూడా చాలా కష్టం. ఇవైతే మనం బ్యాగ్స్ ఎక్కడికైనా గమ్ముని జరపడానికి పెట్టడానికి కూడా మనమే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను మందార మొక్కలు అయితే వేసుకున్నానండి, చాలా బాగా వచ్చినాయి. మనం మొక్కలు వేయడమే కాకుండా వాటిని మనం చూసుకోవడంలో కూడా ఉంటుంది. మనం బియ్యం కడిగిన నీళ్ళు అవి వేసుకుంటూ ఉంటే రోజు మీకు మొక్క ఎదుగుదల బాగుంటుంది. అలాగే మన ఇంట్లో ఉండే పుల్లని మజ్జిగ వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ పుల్లని మజ్జిగ ఒక బకెట్ నీళ్ళలో కలిపేసి వేసుకుంటే మందార పూలు అనేవి చాలా బాగా ఎడుస్తున్నాయి. నాకు ఇదివరకు సరిగ్గా పూసాయి కాదు పువ్వులు అవిని. ఇలా 15 రోజులకు ఒకసారి కంపల్సరీగా ఇలా చేయడం వల్ల పువ్వులు బాగా పూస్తున్నాయి. నేను చాలా వీడియోస్ కూడా పెట్టాను, ఒకసారి మన ఛానల్లో చూడండి. ఇక్కడ ఈ గ్రో బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఆకుకూరలు వేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే గులాబీ మొక్కలు, మందార మొక్కలు ఇలా ఒకటే కాదు, మీకు ఏదైనా సరే చాలా వీలుగా బాగున్నాయి. ఇవి మొత్తం మనకి 9 బ్యాగ్స్ అయితే వచ్చినాయండి. 300 రూపీస్ అయితే పడింది నాకు కాస్ట్. 300కి మనకి 9 బ్యాగ్స్ అంటే ఒక్కోటే మనకి 35 రూపీస్ పడింది. మీకు లోపల పెద్దయే ఉన్నాయండి బ్యాగ్స్, మట్టి కూడా ఎక్కువే పడుతుంది, ఇబ్బంది పడక్కర్లేదు. దానికి హోల్స్ కూడా వాడే ఇచ్చేస్తాడు కాబట్టి డైరెక్ట్గా మీరు ఎప్పుడూ మట్టి వేయకూడదు. దాంట్లో కొంచెం ఆ హోల్స్కి ఎదురుగుండా చిన్న చిన్న పెంకు ముక్కలు కానీ మనకి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత మనకి పేడు ఉంటుంది కదా, అది కానీ ఏదైనా కొంచెం మధ్యలో కింద పెట్టుకుని అవి మట్టి వేసుకుంటే కనుక మీకు వాటర్ ఫ్రీగా వెళ్ళిపోతుంది. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చినాయి. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కంపల్సరీగా కొనుక్కోండి. ఈ గ్రో బ్యాగ్స్ మనకి వెజిటేబుల్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. కొత్తిమీర, తోటకూర ఇలా చాలా రకాల ఆకుకూరలకి. అంతేకాకుండా మనం రోజు డైలీ కూరగాయలు అవి కట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఆ కూరగాయలను కూడా సపరేట్గా వాటర్ లేకుండా ఒక బకెట్లో స్టోర్ చేసుకొని అవి మీరేం చేస్తారంటే ఒక మట్టి తీసుకొని కొంచెం ఒక బకెట్లో మట్టి వేసి దానిపైన ఈ కూరగాయ ముక్కలన్నీ వేసేసి వెజిటేబుల్స్ అంటే మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అన్నీ మిగులుతాయి కదండి రద్దు, అదంతా కూడా అందులో వేసేసి దానిపైన మళ్ళీ మట్టి వేసేసి దాన్ని అలా మనం ఒక వారం రోజులు ఉంచితే కనుక మంచి కంపోస్ట్ అనేది తయారవుతుంది. అది మీరు ఒక్కొక్క గుప్పుడు తీసి మొక్కల్లో మొదట్లో వేసుకుంటే మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి. నేను నీకు వీడియో చేసి చూపిస్తాను, ఆ వీడియో కావాలంటే కనుక. నేను ఈ మధ్య అలా చేయడం వల్ల మొక్కలు గ్రో అనేది చాలా బాగుంది, గ్రోత్. కంపల్సరీగా మీకు కావాలంటే కంపోస్ట్ ఎలా తయారు చేయాలి, మనకి అలాంటి మొక్కల వీడియోలు ఏమన్నా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయొచ్చు, మీరు కామెంట్ చేస్తేనే నాకు వీడియో ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. కంపల్సరీగా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మందార మొక్కలు అంటుకట్టడం ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో నేను షేర్ చేస్తాను. ప్రతి ఒక్కరికి కూడా చాలా ఈజీ.